ఎండాకాలం అంటే మామిడికాయలు, మామిడికాయలు అంటే ఆవకాయ. నిజమే కదండి. ఈ జీడావకాయ రుచి అంత బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఒక్క ముద్ద కలుపుకొని తింటే ఆ రుచి నేరుగా మన హృదయంలోకి వెళ్తుంది. ఈ జీడావకాయని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సో ఈ పచ్చడి కానీ మిస్ అయితే ఈ సీజన్లో ఒక అద్భుతమైన రుచి మిస్ అయిపోయినట్టే. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ జీడావకాయని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ జీడావకాయకి మేమైతే 5 మామిడికాయలు తీసుకున్నామండి. అది కూడా ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఈ సైజులో ఉన్న చిన్న సైజు మామిడికాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. వాటిని ఇలా మీకు కనిపిస్తున్న విధంగా ఈ పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకుంటే అవి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి. టెంక మరీ గట్టి పడకుండా ఉండాలి, ఆ విషయం అయితే మర్చిపోకండి. దాంట్లోకి 200 గ్రాముల కారం తీసుకున్నాం. అదేవిధంగా 200 గ్రాముల ఆవపిండి కూడా తీసుకున్నామండి. కారం ఆవపిండి సమానంగా వేసుకోవాలి. ఉప్పు 150 గ్రాములు వేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి. అలాగే వేరుశనగ నూనె 300 గ్రాములు తీసుకున్నాం. ఒక 15 నుంచి 20 వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక చిటికెడు పసుపు. అంతే అండి. మన రుచికరమైన జీడావకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. చాలా తక్కువ ఐటమ్స్తోనే చేసేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇలా కోసుకున్న మామిడికాయ ముక్కలన్నింటినీ వాటిల్లో వేసేసుకుందాం. అందులోని ఇప్పుడు ఆవపిండి అలాగే కారం కూడా వేసేసుకుందామండి. గుర్తుపెట్టుకోండి, ఆవపిండి కారం రెండు సమాన క్వాంటిటీస్లో తీసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువ తీసుకోవాలి. ఇలా ఆవపిండి కారం వేసేసుకున్న తర్వాత అందులో ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని తర్వాత కలుపుకోవచ్చు. అదేవిధంగా ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకుందామండి. అలాగే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకొని అందులో మనం తీసుకున్న గ్లాస్ ఆయిల్ మొత్తం వేసేసుకుందాం. ఆయిల్ ముందు ఒక గ్లాస్ వేసుకుందామండి. తర్వాత కలుపుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకొని సరిపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. కానీ ముందుగానే ఆయిల్ అయితే ఎక్కువ వేసేసుకోకండి. ఇప్పుడు ప్రతి ముక్కకి ఉప్పు కారం పట్టేలాగా చాలా ఓపిక్గా కింద నుంచి పై వరకు చేత్తో కలుపుకోండి. ప్రతి ముక్కకి ఈ కారం పట్టి ఆవకాయకి మంచి రుచి అనేది వస్తుంది. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఇది మనకి కనీసం 2 నుంచి 3 వారాలు అయినా సరే బయట ఉంటే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు ఉంటుంది. ఇది అన్నం, ఇడ్లీ, దోశ దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఆయిల్ చూసుకొని మనకి ఇప్పుడు కావాలంటే మరొక 50 గ్రాములు వేసుకుందాం. ఈ ఆవపిండి నూనె మొత్తాన్ని పీల్చేస్తుంది. సో ఇప్పుడు మీకు కొంచెం ఆయిల్ ఎక్కువలో అనిపించినా సరే ఇది నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మరొక 50 గ్రాముల నూనె వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకొని దీన్ని చక్కగా పక్కన పెట్టేసుకుంటే ఒక రుచికరమైన జీడావకాయ రెడీ అయిపోయిందండి. చూసారా, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే ఇది నెక్స్ట్ డేకి పర్ఫెక్ట్గా వస్తుందని అర్థం. చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదండి. మరి అంతే, చెప్పాను కదా, ఈ జీడావకాయ రెసిపీ చాలా ఈజీ అండి. కాకపోతే ఐటమ్స్ని కరెక్ట్ క్వాంటిటీస్లో తీసుకోవడమే ముఖ్యం. ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు ఒక రుచికరమైన జీడావకాయ వచ్చేసినట్టే. ఈ రెసిపీని ఇంట్లో చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పెట్టి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ సీజన్లో వాళ్ళు కూడా ఒక రుచికరమైన జీడావకాయని మిస్ అవ్వకుండా ఇంట్లో చేసేసుకుంటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరొక రుచికరమైన రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.